కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో విద్యార్థిని శవం కలకలం రేపింది. ప్రొద్దుటూరులోని గీతం జూనియర్ కళాశాలలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి సోమవారం ఉదయం స్నేహితులతో గండికోటకు వెళుతున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్ళింది. మంగళవారం ఉదయం గండికోటలోని ముళ్ల పొదల్లో విద్యార్థిని వైష్ణవి నగ్నంగా శవమై పడిఉండటాన్ని స్థానికుల కంటపడింది. వైష్ణవి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల మండలం హనుమన దుర్తి గ్రామానికి చెందిన విద్యార్థిని వైష్ణవి చదువు నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి ప్రొద్దుటూరులో ఉంటున్నారు. విద్యార్థిని వైష్ణవి 5 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. యువకుడు లోకేష్తో సోమవారం ఉదయం గండికోటకు వచ్చిన వైష్ణవి ఉదయం ఇద్దరూ కలసి బైక్లో వెళ్లారు. 3 గంటల తర్వాత లోకేష్ ఒక్కడే బైక్పై తిరిగి రావడం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. దీంతో లోకేష్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని మృతురాలు వైష్ణవి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని జమ్మలమడుగు పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు.